సార్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయానంద్ గారు అందరికీ నమస్కారం అండి. నా పేరు సురభి జయానంద్. యాక్చువల్లీ ఒక 1.5 year బ్యాక్ అండి నాకు తెలిసిన మిత్రుడు వంశీ గారు అని చెప్పి నాకు కాల్ చేశారండి. ఆయన కాల్ చేసి ఇట్లా మన ఆడిషన్ కోసం ఒక టీం వస్తుంది మీ దగ్గరికి, మీరు ఆడిషన్ ఇవ్వండి అని చెప్పారండి. నేను చెప్పానండి యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు మేము చాలా మూవీలో నటిస్తే ఏంటంటే ఆ మూవీలో మాకు ఎలా అంటే ఏదైనా ఒక నాటకం సీన్ ఉంటే ఆ నాటకం సీన్లో ఒక 1 minute అలా కనిపించే వాళ్ళము, అలానే ఉండేది. మేము అడిగాను సార్ ఎలా ఉంటుందంటే ఆడిషన్ అయ్యాక ఆడిషన్ అయిపోయింది. అప్పుడు మా నాటకాలు జరుగుతున్న సమయంలో మన రమేష్ సారు మా నాటకాలు చూడడానికి వచ్చారు. ఆయన వచ్చాక ఇంత ఆడిషన్ అవసరం ఏంటి, ఒక నాటకం సీన్ జరగడానికి ఏంటి అని మాకు స్టోరీ తెలియదండి ఇదంతా. తర్వాత ఉన్నట్టు నాకు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు కాల్ వచ్చిందండి, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అన్నాక నాకు మన మ్యాగీ సార్ కలిసాక మ్యాగీ సార్ ఉండి కొంచెం చెప్పారండి ఎలా మీరు నాటకాలు ఎలా చేస్తారంటే, రమేష్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాము. అప్పుడు చెప్పారు, బ్రదర్ మీరు ఓన్లీ నాటకం సంబంధించిన సీన్లలోనే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారికి మన రంగాచార్య నాటకం మండలి ఒకటి ఉంటుంది, దాంట్లో బ్యాక్ ఎండ్లో కూడా మీరు అంటే నాటకం సీన్లే కాదు మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పారండి. చెప్పాక అప్పుడు ఒక హోప్ వచ్చింది మాకు. అప్పుడు చాలా ఇంట్రెస్ట్తో చేసాము. దాదాపు లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మనం అరకు ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు నాటకం సన్నివేశాలు జరుగుతుంటే మాకే ఒక నాటక కళాకారుడిగా మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు సజెషన్ తీసుకోవడం అనేది, గొప్ప గొప్ప డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఏదైనా ఉన్నా కూడా ఈ సినిమాలో మీరైతే ఎలా చేస్తారు అని అడగడము, ఇవన్నీ చూస్తుంటే మాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది మాకు ఒక ఆర్టిస్ట్గా కాకుండా సురభి నాటకాన్ని ఒక కుటుంబంలాగా మమ్మల్ని చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరండి, మ్యాగీ గారికి మన శశికిరణ్ మేడం గారికి, అలానే శివ మణికంఠ కిరణ్ సారు గాయత్రి గారు వీళ్ళందరికీ మా సురభి డ్రామా థియేటర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి అవకాశం కల్పించారండి. అలానే శ్రీరామ్ సార్ మీ మూవీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ నేను, ఒకరికొకరు మూవీ మిమ్మల్ని చూసేసరికి మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో వర్క్ చేయడం. అలానే ప్రతి ఒక్కరికి మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ December 13th మన హరికథ మూవీని చూసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెబ్ సిరీస్ చరిత్రలో ఇది ఒక సంచలనం సృష్టిస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము. మా సురభి డ్రామా థియేటర్ తరపున తప్పకుండా చూడండి. December 13 గొప్ప వెబ్ సిరీస్ హరికథ సంభవామి యుగే యుగే. ఆ పేర్లు చూస్తే చాలండి, టైటిల్ అంత గొప్పగా పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న సంభవామి యుగే యుగే అందరికీ ధన్యవాదాలు. అది మనం లైవ్గా వెళ్ళి ఒక నాటకాన్ని వీక్షిస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే అలా ఉంటుందన్నమాట. ఒక్క మాటకి ఎంత గూస్ బంప్స్ వచ్చుంటాయి మీకు. ఎస్, బట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ద్వారా సురభి నాటక రంగం వారిని కూడా ఇలాగ చూడగలగడం అనేది నిజంగా మన అదృష్టం. ఆ అవకాశం కల్పించినందుకు కూడా టీం మొత్తానికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, మరి ఇందాక మనకి ఆల్రెడీ ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చినటువంటి టీం ఇప్పుడు ఈసారి ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ప్రిన్స్ డాన్స్ ట్రూప్. సో మరి ఆలస్యం చేయకుండా మరొకసారి వాళ్ళకి వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ ద డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్?